ప్రస్తుత లడ్డు వివాదం ఎలా మొదలైందో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెట్టాలని చంద్రబాబు గారు భావించారు. శ్రీ వెంకటేశ్వరుడంటే చంద్రబాబు గారికి ఎంతో నమ్మకం. అలిపిరి వద్ద తనపై హత్యాయత్నం జరిగినప్పుడు ఆ శ్రీనివాసుడే తనను ప్రాణాపాయం నుంచి బయటపడేశాడని చంద్రబాబు గారు గట్టిగా నమ్ముతారు. బహుశా అందుకే ప్రక్షాళన తిరుమల నుంచే మొదలుపెట్టాలని ఆయన భావించి ఉండవచ్చు. చంద్రబాబు గారు జూన్ 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే ఆ వెంటనే జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టారు. దాదాపు అదే సమయానికి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి తొలి ట్యాంకర్ జూన్ 12వ తేదీన టీటీడీకి చేరింది. ఈ సంస్థ 2024 మార్చి 12న నిర్వహించిన టెండర్లలో అంటే జగన్ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. జగన్ రెడ్డి అప్రూవ్ చేసిన టెండర్ ప్రకారం తొలి ట్యాంకర్ జూన్ 12వ తేదీన పంపిస్తే అలాగే జూన్ 20, 25, జూలై 4వ తేదీలలో మరో 3 ట్యాంకర్లను పంపించింది. ప్రస్తుతం జరుగుతున్న లడ్డూ వివాదానికి ఈ 4 ట్యాంకర్ల నెయ్యే కారణం.